చెప్పండి పెద్ద మనిషి, మీకు భూమి ఎంత ఉంది? 3 ఎకరాలు రుణమాఫీ అయిందా? బ్యాంకులో అప్పు ఉందా? లేదు. 2,20,000 నాకు అప్పు ఉన్నది. కట్టమంటే 45,000 కట్టినా మాఫ్ చేస్తా అంటే 45,000 కట్టినాక టోకెన్ ఇచ్చారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోయినాము. మాకు ఆర్డర్స్ రాలేదు, మేము చేయాలి, మేము సర్పాకు కుట్టారు అనమాట. ఇసు ప్రభుత్వం ఉన్నది, జూటా కోరు ప్రభుత్వము. ఇన్ని 60 సంవత్సరాల ఉమ్మరు కానీ ఇస్తుండే జూటా రేవంత్ రెడ్డి సీఎం ఎప్పుడు చూడలేదు, ఈయనగా చూసినాం అన్నమాట. అంటే ఊర్లలో మాట ఇచ్చినాక మాట తప్పితే ఏమన్నా అంటారు కదా పెద్ద మనుషులు? ఏమంటాం, ఏమన్నా మస్తాడు జూటా జూటా ముఖ్యమంత్రి అట్ట ఇంకేమంటాం మీకు? అంతకని ఇంకేం లేదు కదా. కట్టమని చెప్పి 45,000 కట్టినా అప్పు తెచ్చి 3 లెక్క తెచ్చి కదా కట్టే తెల్లారి టోకెన్ ఇచ్చిండు బ్యాంక్ వాడు. ఇస్తే మాకు ఏం తెలియదు, మీకు ఆర్డర్స్ వచ్చినాక అట్టు తీసుకుంటే అట్టున్నది. సప్పుడు ఏం చేస్తాం. మరి మన రైతు బంధు పైసలు రైతు బంధు లేదు, ఏం ఇప్పటికి ఏం లేదు, ఏది లేదు, రైతు బంధు లేదు, ఇప్పటికి ఏది లేదు. యాసంగి ఇస్తారట, నేను చెప్పి రాత్రి వార్తలు చెప్తే యాసంగి ఇస్తారట. ఏం చేస్తాం, అసలు ప్రభుత్వం ఉన్నది. ఓకేనే. మరి దసరా తర్వాతనే రైతు బంధు, దసరా కానుకగా రైతు బంధు వేస్తామని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. మరి పడ్డాయా మీకు? మీ అకౌంట్లోకి వచ్చినాయా? ప్రభుత్వం వేసిందా? రాలేవు. అంతేనా? 1,60,000 కట్టిన. రుణమాఫీ అయిందా? మరి కాలేదు. మరి ఏంటి పరిస్థితి? 10 నెలల పాలన ఎట్లుంది కాంగ్రెస్? అన్నారు అంతే, చెవులు దులిపిరు, అయిపోయి ఓడిచిపోయి. మరి ఎట్లా చూడొచ్చు ఈ ప్రభుత్వాన్ని? ఏం చూస్తాం ఇక, మనది మనం లేకునాలి. రైతుల ప్రభుత్వం అన్నాడు, రైతులే రాజ్యం ఏలాలి అన్నాడు. మరి ఏది లేదు, ఎక్కడ లేదు ఇక. అంతేనా? అంతే. జూటా కొరేవారం. జూటా కొరేవారం అంతే. ఏం పేరు? నీ పేరు? చంద్రయ్య. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం ఇంకా చేసేదేమది. అవునా? బతికినా సచ్చినా వ్యవసాయమే. ఇంకా అంతే, ఇంకా వ్యవసాయం కంటే ఎక్కేమున్నాయి. ఇంకా రుణమాఫీ అయిందా? రుణమాఫీ ఎక్కడ చేస్తా అన్నాడు. 2 లక్షలు అన్నాడు, 2 లక్షలు లేవు, రూపాయలు లేదు. ఏడాది ఆడిన ఆడేసిన గొంగడికి ఆడినది. నిన్న మొన్ననే వచ్చిండు బ్యాంక్ సార్, 2 లక్షలు కట్టాలి అంటే ఇప్పుడు ఏడికెళ్ళి తేవాలా సార్ 2 లక్షలు అంటే? ఏం చేస్తావు, నాకు అనవసరం, కడతావా లేదా అని వచ్చింది. లేదు సార్, మేము 4 అన్నదమ్ములం ఉన్నాం, మాట్లాడుకొని తర్వాత చెప్తా అంటే వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పింది, అందులో నీకు ఫలం అందుతుందా? మరి 6 గ్యారంటీలలో ఏ పథకం అన్న నీ దగ్గర దాకా వచ్చిందా? శాలీలకు లేవు సార్ అంటే పథకం అందిందాడు. శాలీ లేవు ఇది వరకు అంటే పథకం అందిందాడు. పథకం దాకా పోయినావు, శాలీ లేవు. మరి 6 ఇస్తాడు, 6 లేవు, 3 లేవు, బూరు లేదు. ఇస్తాను ఏమున్నాయి? 6 లేదు, బూరు లేదు, ఇస్తాను ఏది కూడా లేదు. మరి 6 అన్నాడు, 7 అన్నాడు, ఏది లేదు, 7 లేదు, 3 లేదు. అట్లా చెప్పండి అన్న, నీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఈ 10 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో? 12 ఏళ్ళ పాలన అంటే చాలా బాగున్నది. మంచిగా తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని 10 ఏళ్ళ పరిపాలనను సర్వనాశనం చేసుకున్నట్టు అయిపోతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసుకున్న అభివృద్ధి అంతా హైదరాబాద్లో కూలగొట్టి ప్రజలకు రైతు బంద్ చేయక, రైతు రుణమాఫీ చేయక, మొత్తం నాశనం పట్టించి మొత్తము హైదరాబాద్ డ్యామేజ్ని నాశనం చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. వానికి వార్త చెప్పేటోడు ఎవడో, వానికి చేసేటోడు ఎవడో, వానికి ఏం అర్థమవుతుందో వాడు ఎట్లా చేస్తుండో వానికి అర్థమవుతలేదు. తుమ్మలా ఒకటి చెప్తాడు, వాళ్ళ మంత్రులు ఒకటి చెప్తారు. ఇప్పుడే నువ్వు కట్టమన్నామంటారు, మొన్ననేమో కట్టమన్నా, రేవంత్ ఏమో కట్టమంటాడు. నేను 70,000 కట్టినా, ఇక్కడ రుణమాఫీ లేదు, ఏది లేదు వరకు. వాడు కట్టమన్నప్పుడు కట్టినాం, మేము కట్టమన్నామని ఇప్పుడు అంటారు. మేము కట్టమంటాం, తర్వాతనే మేము చెప్తాం అది అని అంటారు. రేషన్ కార్డులకు ఇస్తామంటారు. అది ఇప్పుడు ఏ దానికి వాళ్ళు చెప్పేది సాధారణ చేసేది గ్యారంటీ లేదు. వాళ్ళు ఎంత దొంగ ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే 10-20 ఏళ్ళ కింద చేసిన ప్రభుత్వమే లంగ ప్రభుత్వం. మళ్ళీ సేమ్ వాళ్ళకంటే ఎక్కువ దొంగ వీడు. మొత్తం వీడు గుంపు మేస్త్రి లాగానే ఉన్నాడు వీడు. రైతులకు రైతు బంద్ చేసేది నిన్న దాకా తుమ్మలేమన్నాడు, ఈ దసరా కల్లా వేస్తాము అని అన్నాడు. దసరా పోయింది, దసరాగా నిన్న చెప్పేసిండు కథం. ఇప్పుడు ఆనకాలం పంటలు పోతే యాసంగి ఎకరేస్తారు పొలం. ఇప్పుడు యాసంగి ఆనకాలం ఎక్కేస్తారు, యాసంగి తక్కేస్తారు. అప్పుడు నేను చూసుకోనంటే నువ్వు అద్దె దగ్గర ఉంటే అద్దె దగ్గరకి వేస్తావు పైసలుగా. అది ఆడు చేసేటి ప్లాను. ఎక్కడికి వెళ్ళి పైసలు తగ్గించుకున్నాడు వాడు, దోసుకున్నాడు. ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములకు ప్రిఫరెన్స్ చేస్తుండే. అంతేగాని ఇదేమిటి పరికరం రైతులను మోసం చేస్తారు. రైతులను మోసం చేసి 2% ఓట్లతో గెలిచిండు అంతే వాడు. ఇదంతా ఏం దొంగ ప్రభుత్వం, ఏం చేయదన్నా. మళ్ళా 5 ఏళ్ళ కల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిందాకా ఆడు ఎంత ఇప్పుడు ముందు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ పంచాయతీ ఎలక్షన్ ఆల్రెడీ తెలుస్తుంది అన్న రిజల్ట్. ఆల్రెడీ ప్రజలకు తెలిసింది. ఆల్రెడీ గ్రామ పంచాయతీ మగవాడిని ఇప్పుడు పెట్టమాను, ఆడు పెట్టమాను. ఇప్పుడు ఎలక్షన్లు ఎందుకు పెడతలేడు?
ఆడోళ్ళకి 2500 అన్నాడు, గ్యాస్ 500 అన్నాడు, 40 రూపాయలు పడుతున్నాయి మోడీ. వాడి గ్యాస్ పైసలు ఇదివరకు పడతలేవు. ఈ రైతు బంధు అన్నాడు, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, ఏది లేదు. వాడు చేసింది ఏమది, అది ఎత్తుకున్నాడు పాపం బస్సు పెట్టిండు ఆడోళ్ళకు, ఆ ఆటోలలో చంపుతున్నాడు అంతే. ఆటోలలో ఏం నాశనం అవుతున్నారు. ఏమది ఇస్తాను 12,000 ఇస్తున్నాడు, 10 రూపాయలు లేదు. రోడ్డు ఇవ్వబడ్డారు కదా, ఇప్పుడు ఆటోలలో వస్తున్నారా వాళ్ళకి? ఇప్పుడు నువ్వేందుకు పో, నాకు ఆటో ఉన్నది, బస్ వస్తుంది, నేను పోతాను ఆడవాళ్ళు అంటున్నారు. అంత ఘోరంగా ఉన్నది ఈ ప్రభుత్వము. పిరి బస్సు పెట్టి వాళ్ళ ఆడవాళ్ళని నాశనం పెట్టిండు. అది పెట్టని ఆడవాళ్ళకి వాస్తవమే, కానీ అన్న 2500 ఇవన్నీ రుణమాఫీ, రైతు బంధు అయితే పైసలు వేయాలి కదా. వాడు మొన్న దసరాకి వేస్తారని ఈడనే తుమ్మలనే వేస్తామన్నాడు. ఆయన ఇప్పుడు ఏమంటుండు, మేము ఇంకా చేసినాక చేస్తాము, యాసంగి అనకాలం అయితే వేయమని మొత్తమే ఎత్తేసి నిన్న ఎత్తేసిండా చేసిండు. ఇప్పుడు యాసంగిడు వేసేది తెలియదు, మళ్ళీ ఆనకాలంలో అంటున్నాడు. అదైతే వాస్తవం. వాడు చేసే జూట ప్రభుత్వము. అది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అమలు అవుతుంది. ఎవరిదాకా సర్వనాశనం చేస్తాడు ప్రభుత్వం. యాదగిరి ఏమున్నదంటే కాంగ్రెస్ పాలన అన్ని హామీలు ఇచ్చిండు. రైతు బండి ఇచ్చిండు, రైతు బండి ఇచ్చిండు, అయితే నా పేరు మీద 2,65,000 ఉండి 65,000 రూపాయలు అమౌంట్ కట్టేసినాం బ్యాంకులో. అయితే అప్పుడు మధ్యలో కట్టమన్నాడు, అప్పుడు కట్టుండి ఇసిపోదామని చెప్పిండు, కట్టేసినాం. 65,000 కట్టాను నా పేరు మీద. 3 ఎకరాల 27 గుంటల భూమి ఉంటుంది. నాకు ప్రతి సంవత్సరము 17,000 చిల్లర వస్తుంది అమౌంట్. ఏమైంది, కడతా ఇస్తా, రైతు బంద్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నాను తెలుసా, రైతు పంట పెట్టినోనికే రైతు బంద్ అంటున్నాడు. పంట పెట్టినోనికి ఇప్పుడు యాసంగి ఏముంటుందంటే బోల్ర కన్నా పంట పెడతాం, రేగల్లో పంట పెట్టాం కదా. అప్పుడు వాడు ఏం గతి ఇవ్వాలి, రైతు వాడు ఎలా ఉండాలి రైతు? ఇప్పుడు రైతు కేసీఆర్ ఏమో ప్రతి పంట పెట్టకుండా ఎకరాకు 5,000 రూపాయలు వేసాడు. నువ్వు ఎకరాకు ఇప్పుడు 7,500 అన్నావు కదా, ఎలా ఈ మరి ఇచ్చి మాట్లాడు. నువ్వు అది ఉంచి నువ్వు వేరేది ఇస్తా అంటే ఏముంటుంది? అది నువ్వు చెప్పిన మాపి అయితే చేయాలి కదా, నువ్వు మాపి చేయాలి, ప్లస్ రైతు బంద్ అయితే ఇవ్వాలి. ప్లస్ మళ్ళీ ఏమన్నావు, మళ్ళీ ఆడోళ్ళకి 2,500 ఇస్తాను, అవి లేవు. మళ్ళీ పెన్షన్ ఎంతాను, 2,000 ఇస్తా, 4,000 ఇస్తాను, అవి లేవు. వికలాంగులకు 6,000 చేస్తాను, అవి లేవు. ఏడాడ పెట్టి నువ్వు ఏదో పట్టుకొని తిరుగుతా అంటే నీ శాత అయిపో దీపో అప్ప, నువ్వు రేవంత్ రెడ్డి దీపో శాత కదా నీకు. కేసీఆర్ మేలు చేసిండు, ఇంకా అప్పుడు 1,00,000 రూపాయలు చేసి తక్కువ తీసుకున్నారు. 2 లక్షల వరకు ఎందుకు చెప్పినావు? నీకేం పని లెక్క పెట్టుకున్నావా? చేతపోటు ఊకొని ఉంటుంది, ఊకొని ఉంటే అవతల కేసీఆర్ చేస్తాడు దీపో. రేపు ఇప్పుడు నీకు చేస్తే సంవత్సరం రాజీనామా పెట్టచ్చు. రాజీనామా పెడితే కేసీఆర్ ఎక్కుతాడా చేస్తాడా తర్వాత చూసి మాట్లాడదాం. నువ్వు అన్ని పెట్టంటే నేను చేస్తా అంటే ఏం అవసరం నువ్వు ఇంకా చేసి?